శ్రీమాత్రే నమః. మీనరాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతకపరంగా కలిసినప్పుడు, వారి అనుభవాలను, వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించి మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను చెప్పిన భావాలు ఎంతమందికి ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. కళా, రాజకీయ రంగాల్లో విజయాలను సాధించే రాశి. అతీంద్రియ శక్తులు కలిగిన రాశి. స్వయంగా విషయ పరిజ్ఞానాన్ని సేకరించగల రాశి. ధనాశక్తి అధికమా అనిపించే రాశి. అధిక శాతం బాల్యం వీరికి బాధాకరం. జీవితం బాధాకరం. జీవనానికి ఒకరి మీద ఆధారపడాలి. జీవిత ప్రారంభంలో విసిగిపోయే కష్టాలు. ఏదేమైనా బాహ్యంగా కనిపించే వీరు వేరు. కొందరిలో ఆధ్యాత్మిక వైరాగ్యాలు, మరికొందరిలో విప్లవ భావాలు, ఇంకొందరికి వ్యాపార నష్టాలు. కష్టాల అనంతరం సుఖ సంపదలు. నీళ్లలో ఉన్న చేపల వీరి శక్తి సామర్థ్యాలు వీరిలోనే అణిగి ఉంటాయి. అవి వెలికి రావడానికి వీరి వంతు ప్రయత్నాలు జరిగి తీరాలి. అవగాహన అలవరుచుకోవాలి. ఒకే ఫీల్డ్లో ఉంటూ దాని మీదే కాన్సన్ట్రేషన్ పెంచుకుంటే మీనరాశి వారు అద్భుతాలు చేయగలరు. వీరికి ఎక్స్పర్ట్ సూచనలు అవసరం. సజెషన్స్ మన కాళ్ళ వద్దకు రావు, వాటి దగ్గరికే మనం వెళ్ళాలి. చేపల పెంపకం కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. బ్రతికిన చేపల అమ్మకం ప్రతి చోట వీరికి ధనవర్షం కురిపిస్తూనే ఉంటుంది. చెడు నుంచి మంచికి, మంచి నుంచి చెడుకి చాలా తొందరగా మారిపోగల రాశి. ఇది మిశ్రమ గుణాల సమ్మేళనం కలిగిన అద్భుత రాశి ఈ మీనరాశి. మీనరాశిలో జన్మించిన వారు వినయశీలురు, దైవభక్తి కలిగిన వారు. స్నేహితులను గౌరవ మర్యాదలు ఇస్తారు. పాత వస్తువులు, నాణ్యాలు సేకరించడంలో ఆసక్తి కలిగి ఉంటారు. స్వతంత్రమైన ఆలోచనలు ఉన్నట్టు కనిపించినా ఆచరణలో అలా ఉండరు. వీరికి దురాశ ఉండదు. వారిలో పట్టుదల తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి విషయ పరిజ్ఞానం, నైపుణ్యం లాంటివి ఉన్నా పైకి వ్యక్తపరచలేకపోవటం, ఆర్థిక పరిస్థితుల్లో నిజాయితీ లేకపోవటం, రోజులు బాగోలేనప్పుడు ఎంతో డిప్రెషన్కి గురి కావటం జరుగుతుంది. ఇది గురు రాశి కావడంతో కొందరు ధన కనకాది వస్తువుల పట్ల అమిత ఆసక్తిని పెంచుకొని వాటిని సాధించడానికి మాయోపాయాలకు తెగించడం, మరికొంతమంది వ్యసనాల పాలు కావటం గమనించవచ్చు. ఈ రాశి జలతత్వానికి, సత్య గుణానికి చెంది ఉన్నది. గురుగ్రహం రెండో ఇల్లు మీన రాశిలోకి వస్తుంది. ఈ రాశిలో శుక్రుడిది ఉచ్చస్థితి, బుధుడిది నీచస్థితి. గురువుకి శత్రువైన శుక్రుడు ఈ రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇది కళా, రాజకీయ రంగాల్లో తిరుగులేని విజయాలను ఇవ్వటం గమనించాలి. ఈ రాశిలో అతీంద్రియ శక్తులకు సంబంధించినది అని చెప్తారు. వీరికి ఏ విషయమైనా అర్థం చేసుకునే గుణం సహజంగా ఉంటుంది. అన్ని విషయాలను పుస్తకాల నుండి, పరిశోధనల నుండి, అనుభవాల నుండి గ్రహించగలరు. చాలా విషయాల్లో పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్న 10 మందిలో దాన్ని పైకి వ్యక్తపరచలేరు. సహజ రాశి చక్రంలో మీనరాశి 12వది అనగా వ్యయస్థానం అయి ఉంది కనుక ఈ రాశి మోక్షానికి సంబంధించినదిగా చెప్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఎంతో ఉన్నత స్థితిని సాధించి ఆకస్మికంగా పాతాళానికి పడి జారిపోతారు. కొందరు తమ ఆశయ సాధనలో ప్రాణాలని సైతం కోల్పోతారు. ఈ రాశిలో జన్మించిన వారిలో ఉల్లాసం, వ్యామోహం, గర్వంతో పొంగిపోవడం, విపరీతంగా ఆనందించటం, పరత్వం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఉదార స్వభావులే అయినప్పటికీ డబ్బు వ్యవహారాలపై ఆసక్తి అధికం. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి గురించి చింతిస్తూ ఉంటారు. ఒకరి మీద ఆధారపడి జీవించటం వీరికి ఇష్టం ఉండదు. అందుకే డబ్బు విషయంలో స్వయంలంబన కలిగి ఉండాలని ఆశిస్తారు. అందువల్ల వీరు అందరిలోనూ డబ్బు మనుషులు అనిపించుకుంటారు. కానీ వాస్తవంగా వీరికి అంత అమితమైన ధనాశక్తి ఉండదు. వీరు డబ్బు విషయంలో చేసే వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవడం కష్టం. తమ సమయం, రోజులు బాగాలేనప్పుడు అందరూ తమకు వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తూ మానసికంగా కుంగిపోయి ఎంతో నిరాశ, నిస్పృహలు పరుచుకుంటారు. తమపై నమ్మకం ఉంచి ఇతరులు అప్పగించే పనిని కష్టపడి చేస్తారు. ఈ విషయంలో వీరెంతో నమ్మదగిన వారు. మీనరాశి వారు ప్రయత్నిస్తే మంచి టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు అవుతారు. మరికొందరు విద్యా సంస్థలని నిర్వహిస్తారు. వీరిలో అధిక శాతం విద్యారంగంలో ఏదో స్థాయిలో ఉద్యోగంలో ఉంటారు. మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితి వల్ల ధనం, బంగారు ఆభరణాల పట్ల బాగా ఆసక్తిని పెంచుకొని వాటిని ఎన్నో మార్గాల ద్వారా సంపాదించుకోగలరు. అలా సంపాదించడానికి వీరు ఒక్కోసారి ఎంతకైనా తెగించి దిగజారగలరు.
శుక్రుడు కారకత్వాల్లో న్యాయ రంగం కూడా ప్రధానమైంది. లా ప్రాక్టీస్ చేయవచ్చు. లా కాలేజీ సైతం పెట్టవచ్చు. ప్రయత్నిస్తే మెజిస్ట్రేట్లు కూడా కావచ్చు. ఇంకా జ్యోతిష్య రంగంలోకి రావచ్చు. ఇక శుక్ర ఉచ్చస్థితి కారణంగా ఆసక్తి ఉన్నవారు సినీ రంగం శిక్షణ తీసుకోవచ్చు. సినీ ఫీల్డ్‌లోకి వెళ్ళవచ్చు. సినీ రంగపు కవల సోదరి టీవీ రంగంలోనూ అడుగు పెట్టవచ్చు. నేడు ఈ 2 రంగాల్లో గొప్ప అవకాశాలు, విలువ మీనరాశి వారి ఆర్థిక స్థితి మొత్తం మీద నిలకడగా ఉండదు. గాడ్ ఫాదర్‌ల అండదండ ఉన్నవారు త్వరగా రైజ్ అవుతారు. మీరు జీవితంలో డబ్బు పొదుపు చేసుకోవటం, ఇళ్ల స్థలాలు కొనుక్కోవటం చేస్తేనే వృద్ధాప్యంలో కంఫర్ట్‌గా ఉంటారు. మరి కొంతమంది తాగుడు వ్యసనాలకు బానిస అవుతారు. రోగాల నుండి ఇతరులపై ఆధారపడటం నుంచి తప్పించుకుంటారు. సహజ ప్రమాదాల్లో ఒక్కోసారి వీరు నిరుపమాన ధర సాహసాన్ని ప్రదర్శించగలరు. ఒక్కోసారి తమ వైఖరిని, ఆలోచన విధానాన్ని అకస్మాత్తుగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. దీన్ని 2 రకాల మనస్తత్వం అని కూడా అనవచ్చు. వారు అనుసరించే దారిపై అది ఆధారపడి ఉంటుంది. చాలామందికి ఉద్వేగ గుణాలుంటాయి. ఇవి ఒక్కోసారి చాలా మంచికి, మరొకసారి చాలా చెడుకు కూడా ఉపయోగపడతాయి. వీరిలో అధిక శాతం వ్యక్తులకి నదీ, సముద్రాలు, నీటి ప్రవాహపు ప్రాంతాలు ఇష్టము. రాశి చిహ్నమైన చేప సహజంగా నీటిలోనే ఉంటుంది కదా! అవకాశం ఉంటే సదా సముద్ర తీరాన ఇల్లు నిర్మించుకోవటం గానీ, కొనటం గానీ చేస్తారు. సముద్ర వ్యాపారాలు, ఎగుమతి, దిగుమతి, వాణిజ్యములు, విదేశీ షిప్పింగ్ కార్యక్రమాలు, నౌకాదళంలో ఉద్యోగాలు వీరు అధిక శాతం ఉంటారు. కూల్ డ్రింక్స్, ఐస్ రంగాల్లో మరికొంతమంది ఉంటారు. జ్యోతిష్య ప్రవీణులు, విద్యా గురువులు అవుతారు. తాము ప్రేమించే వ్యక్తులకు వీరు డబ్బు ఇస్తుండటం వలన వారి భావి ప్రయోజనాలకు ఆటంకం ఏర్పడుతుంది. నీటిలోని చేపల వీరి శక్తి సామర్థ్యాలు అణగారి ఉంటాయి. అవి వెలికి రావడానికి తగిన సమయ సందర్భాలు రావాలి. అలాంటప్పుడు వీరెన్నో ఘనమైన కార్యాలు చేయగలుగుతారు. తమ సున్నితమైన మనస్తత్వాన్ని, తమ శక్తి సామర్థ్యాలతో ముందుకు దూకితే మీనరాశి వారు జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకోగలరు. తమ సేవలను కలకాలం నిలబెట్టుకోగలరు. సాటి నీటి రాసులైన మీన, కర్కాటక, వృశ్చిక రాశి వారితో, భూరాశులైన వృషభ, కన్య, మకర రాశి వారితో వివాహ పొంతన బాగుంటుంది. రేపటి గురించి భయపడే స్వభావం వీరిలో ఉండదు. ఒక విచిత్రం ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వారు చాలా వరకు తమకు ఎదురయ్యే అవమానాలను కూడా అంతగా పట్టించుకోరు. మీనరాశిలో జన్మించిన వ్యక్తులు యొక్క పాదాలు చిన్నవిగా, అందంగా కనిపిస్తాయి. కొంతమంది పాదాలు వెడల్పుగా ఉంటాయి. వీరి చేతులు చిన్నవిగాను, బలహీనంగాను ఉంటాయి. వీరి కళ్ళల్లో నీటి తడి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. కనురెప్పలు పెద్దవిగా ఉంటాయి. అప్పుడప్పుడు వీరి కళ్ళు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. వీరు నడుస్తున్నప్పుడు చేప ఈత కొడుతూ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. వీరికి చల్లటి నీటి పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరిలో చాలామంది అనేక సార్లు టీ, కాఫీ, సోడాలు తాగాలని కోరుకుంటారు. ఈ జాతకులు తమదైన ప్రపంచంలో జీవిస్తూ కొంతవరకు కలల ప్రపంచంలోనే జీవిస్తూ ఉంటారని గుర్తించాలి. ఎదురుగా ఉండే 2 చేపలు మీనరాశికి చిహ్నంగా ఉంటుంది. సహజంగా మీనరాశి వారు పోటీకి వెనకాడరు. అయితే కొన్ని సమయాల్లో వీరు తమలో దాగి ఉన్న అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మీనరాశిలో జన్మించిన వారు తాము ఎల్లకాలం జీవిస్తామని భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమలో మిగిలిన అధిక శక్తిని బంధువులకు సహాయం చేయటానికి ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ రాశి వారికి బంధాల పరంగా లేదా ఆర్థిక పరంగా సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల కారణంగా ఈ రాశి వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. మీనరాశిలో జన్మించిన వారు చిన్నతనంలో బలహీనమైన శరీరాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరిలో జీవన ప్రక్రియ చాలా నిదానంగా ఉంటుంది. అందువల్ల వీరు నిద్ర లేచిన తర్వాత కూడా కొంతసేపటి వరకు నిద్రమోహంతోనే కనిపిస్తారు. వీరి పాదాలకు, కాళ్లకు, చేతులకు జన్మతః ఏమైనా లోపాలు రావటం లేదా వాటికి ప్రమాదాలు జరగటం సంభవిస్తుంది. మీనరాశిలో జన్మించిన వారు గొప్ప హాస్యులుగా ఉంటారు. వ్యంగ్యంగా మాట్లాడతారు. 100 అర్థాలతో మాట్లాడటం వీరికి ఒక లక్షణంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు తెలివిగా, వక్రముగా లేదా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే వీరు మాటలు ఎవ్ వీరి మాటలు ఎదుటివారికి అంత ఇబ్బందిని కలిగించనివి అని గుర్తించాలి. మీనరాశిలో జన్మించిన వారికి 2 లేదా అంతకన్నా ఎక్కువ వృత్తుల ద్వారా ఆదాయం వస్తుంది. ఒకేసారి 2 వృత్తులను చేసే సామర్థ్యం ఈ రాశి వారిలో ఉంటుంది. మీనరాశి వారికి 3, 9, 12, 15, 18, 24 సంఖ్యలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి కన్య, వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకర రాశి వారు మంచి మిత్రులుగా ఉంటారు.
అలాగే వీరికి మేషం, సింహం, తుల, ధనస్సు రాశి వారు మహాశత్రువులుగా ఉంటారు. మీన రాశి వారికి జనవరి, ఏప్రిల్, మే, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక ఫిబ్రవరి, మార్చి, జూన్, ఆగస్టు నెలల్లో చాలా వ్యతిరేకంగా ఉంటాయి. ఈ మీన రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు వృషభం, కర్కాటకం, వృశ్చికం, మకరం అనే రాశుల్లో జన్మించిన స్త్రీ పురుషులు మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు. సర్వేజన సుఖినో భవంతు.